بسم الله الرحمن الرحيم. بسم الله الرحمن الرحيم. పాఠం 14 రా యొక్క నియమాలు. జజం కలిగి ఉన్న రాను రాయ సాకిన అంటారు. అంటే రా పైన జజం వస్తే ఆ రాను రాయ సాకిన అంటారు. ఓకేనా? ఓకే గురుగారు. అలాగే తస్దీద్ కలిగి ఉన్న రాను రాయ ముషద్దద. రాయే ముషద్దద అంటారు. రాయ రా పైన ముషద్దద. తస్దీద్ వస్తే దాన్ని రాయ ముషద్దద అంటారు. ఇక్కడ వరకు ఈజీగా అర్థమైపోయింది. ఇప్పుడు మెయిన్ ఏదైతే నియమం ఉందో అది స్టార్ట్ అవుతుంది. చూడండి, రా పైన రా అక్షరం ఏదైతే ఉందో ఆ రా అక్షరంపై జబర్ కానీ పేష్ కానీ వస్తే రాను లావుగా చదవాలి, జేర్ వస్తే సన్నగా చదవాలి. రా పైన జబర్ కానీ పేష్ కానీ వస్తే లావుగా, జేర్ వస్తే సన్నగా చదవాలి. సరే. రాయే సాకినా కంటే ముందు అంటే రా పైన జజం ఉండి దానికన్నా ముందు అక్షరం పైన జబర్ కానీ పేష్ కానీ వస్తే రాయ సాకినాను లావుగా చదవాలి, జేర్ వస్తే రాయ సాకినాను సన్నగా చదవాలి. చూడండి, చదవండి. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అర్సల్నా. చూడండి, ఇక్కడ రాయ సాకినా ఉందా అంటే రా పైన జజం, దానికన్నా ముందు అక్షరం పైన ముందు, కాబట్టి ఈ రాను లావుగా చదవాలి. అని దీని యొక్క హిజ్జ జస్ట్ నేను చేస్తాను, మీరు వినండి చాలు. హంజా రా జబర్ ఆర్, సీన్ లామ్ జబర్ సల్, అర్సల్, నూన్ అలిఫ్ జబర్ నా, అర్సల్నా, ఖుర్ఆనున్. చదవండి. ఖుర్ఆనున్. ఖాఫ్ రా పేష్ ఖుర్, హంజా ఖడా జబర్ ఆ, ఖుర్ఆ, నూన్ దో పేష్ నున్, ఖుర్ఆనున్. ఇక్కడ కూడా రాయ సాకిన కంటే ముందు పేష్ ఉంది కాబట్టి రాయ సాకినాన్ని లాగు చెప్తున్నారు. యగ్రుర్క. యగ్రుర్క. యా గైన్ జబర్ యగ్, రా రా పేష్ రుర్, యగ్రుర్, కాఫ్ జబర్ క, యగ్రుర్క. రుబమా. రుబమా. రా పేష్ రు, బా జబర్ బా, రుబా, మీమ్ అలిఫ్ జబర్ మా, రుబమా. ఇక్కడ రా పైన పేష్ ఉంది కాబట్టి ఇక్కడ రాను లావుగా చదువుతున్నాం. రఊఫున్. రఊఫున్. ఇక్కడ రా పైన జబర్ ఉంది, లావుగా చదవాలి. రా రా రఊఫున్. రఊఫున్. రా జబర్ రా, హంజా వావ్ పేష్ ఊ, రఊ, ఫాదో పేష్ ఫున్, రఊఫున్. గురుగారు అది రా పైన మనం మరి జజం ఉండాలి కదా గురుగారు? జజం వెనకాల ఉన్న అక్షరం పైన రా, అలా కాదా? ఫస్ట్ ఏం చదివాము అది చూడండి ఒకసారి. మర్చిపోయారు, ఇప్పుడే ఖైదా మర్చిపోయారు. ఫస్ట్ పాయింట్ చూడండి, రాపై. రా అక్షరం పైనే జబర్ కానీ పేష్ కానీ వస్తే రాను లావుగా చదవాలి, జేర్ వస్తే సన్నగా. ఇది ఫస్ట్. దీని తర్వాత అది రాయ సాకినది. రా జబర్ రా, హంజా వావ్ పేష్ ఊ, రఊ, ఫాదు పేష్ ఫున్, రఊఫున్. ముస్తఖిర్రున్. ముస్తఖిర్రున్. మీమ్ సీన్ పేష్ ముస్, తా జబర్ తా, ముస్త, ఖాఫ్ రా జేర్ కిర్, ముస్తఖిర్, రా దో పేష్ రున్, ముస్తఖిర్రున్. రెండు పేష్ వచ్చినా లావుగానే చదవాలి, పేష్ వచ్చినా రెండు పేష్, జబర్ వచ్చినా రెండు జబర్లు వచ్చినా లావుగానే చదవాలి. మర్రతన్. మర్రతన్. మీమ్ రా జబర్ మర్, రా జబర్ రా, మర్ర, తా దో జబర్ మర్రతన్. మర్రతన్. బిర్రున్. బిర్రున్. బా రా జేర్ బిర్, రా దో పేష్ రున్, బిర్రున్. ఇలా
లాగా చదవాలి. ఇక్కడ కూడా రా పైన జబర్ ఉంది, రా పైన 2 పేస్టులు ఉన్నాయి కాబట్టి లాగా చదవాలి. 2 పేస్టులు ఉన్నా కూడా ఇప్పుడు ఈ 2 లైన్లు వదిలేసేయండి. ఈ 2 లైన్లు రేపు రిమైనింగ్ లెసన్ ఏదైతే ఉందో ఇక్కడ మిగిలి ఉంది కొంచెం ఇంకా ఖైదా రిమైనింగ్ లెసన్ చదివిన తర్వాత ఆ 2 లైన్లు చదువు. ఇది కిందది చదవండి. ఇప్పుడు ఏమంటే అలాగే కానీ రాకంటే ముందు కానీ జేర్ ఉంటే సన్నగా ఎలా చదవాలి అనేది ఇప్పుడు చదువుతున్నాం. చూడండి. ఉమిర్తు ఉమిర్తు హంజా పేష్ ఉ మీమ్ రా జేర్ మిర్ ఉమిర్ తా పేష్ తు ఉమిర్తు మున్హమిర్ మున్హమిర్ మీమ్ నూన్ పేష్ మున్ హా జబర్ హా మున్ హా మీమ్ రా జేర్ మిర్ మున్హమిర్ వస్బిర్ వస్బిర్ واو صاد زبر وص با را زير بير واصبر من شر من شر ميم نون زير من شين را زبر شر من شر را زير ري من شر بر بر بارا زبر بر را زير ري بر 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 بارا زير بر را زير ري بر دري دري دال را پیش در را یا زیر ری دری یا دو پیشون دری مستمر مستمر میم سین پیش مستا زبر تا مستا میم را زیر میر مستمر را دو زیر رن مستمر ذریتا ذرية دال را پیش ذر را یا زیر ری ذری یا زبر یا ذریه تا دو زبر تن ذریة تحرم تحرم تا پیش تو حرا زبر حر تحر را زیر ری تحری میم پیش مو تحرم లా సన్నగా చదవాలి. ఓకేనా? ఇది రేపు నేర్చుకోవాలండి ఇన్షాల్లా. తర్వాత రిమైనింగ్ లెసన్ 2 లైన్లు రేపు చదువుదాం.